ఆదికాండము గ్రంథంలో మానవజాతి యొక్క సర్వవ్యాప్త దుష్టత్వాన్ని దేవుడు గమనించడం మరియు ప్రపంచవ్యాప్త ప్రవాహంతో భూమిని శుభ్రపరచాలని నిర్ణయించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఆయన నీతిమంతుడైన నోవహును కనికరించి అతని కుటుంబాన్ని మరియు ప్రపంచంలోని జంతువులను రక్షించడానికి ఒక భారీ చెక్కబోడను నిర్మించమని ఆదేశిస్తాడు. నోవహు ఖచ్చితమైన కొలతలను అనుసరించి గోఫెరు చెక్కతో ఓడను నిర్మించి కీలుతో సీలుచేసి తన భార్యను తన 3 కుమారులను వారి భార్యలను అందులోకి చేర్చుకుంటాడు. అతను ప్రతి జంతువు మరియు పక్షి నుండి జతలను కూడా తీసుకువస్తాడు. అలాగే రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన సామాగ్రిని కూడా సేకరిస్తాడు. ఓడ మూసివేయబడిన తరువాత 40 రోజులు మరియు రాత్రులు విపరీతమైన వర్షం కురుస్తుంది మరియు మహాసముద్రపు ఊటలు బద్దలవుతాయి. అత్యంత ఎత్తైన పర్వతాలను కూడా కప్పివేసి ఓడ వెలుపల ఉన్న భూమి ఆధారిత జీవులన్నింటినీ నాశనం చేస్తాయి. 150 రోజులపాటు వరదనీరు కొనసాగుతుంది. ఆ తరువాత దేవుడు నీటిని తగ్గించడానికి గాలిని పంపుతాడు. చివరికి ఓడ అరారత్ పర్వతాలపై వెలుస్తుంది. భూమి మళ్లీ నివాసయోగ్యంగా ఉందో లేదో పరీక్షించడానికి నోవహు ఒక కాకిని, ఆపై ఒక పావురాన్ని పంపుతాడు. పావురం చివరికి ఆలివ్ ఆకుతో తిరిగి వస్తుంది. ఆ తరువాత పూర్తిగా తిరిగిరాదు. భూమి పొడిగా ఉందని సంకేతమిస్తుంది. ఓడ నుండి బయటకు వచ్చిన తరువాత నోవహు ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవునికి కృతజ్ఞతాబలిని అర్పిస్తాడు. ప్రతిస్పందనగా దేవుడు నోవహుతో మరియు అన్ని జీవులతో ఒక నిబంధనను స్థాపిస్తాడు. భూమిని మళ్లీ ప్రవాహంతో ఎప్పటికీ నాశనం చెయ్యనని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానానికి శాశ్వత చిహ్నంగా దేవుడు ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచుతాడు. ఇది మానవజాతికి మరియు సహజ ప్రపంచానికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.